నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 24, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు. ఈరోజు తిథి తదియ ఉదయం 7 గంటల 6 నిమిషముల వరకు. తదుపరి నక్షత్రము చిత్తా నక్షత్రము సాయంత్రం 4 గంటల 12 నిమిషముల వరకు. అయితే తరువాత స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో మనకి 10 గంటల 32 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 19 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం పూట 11 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నంలో 12 గంటల 8 నిమిషాల నుంచి 1 గంట 37 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 8 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 20 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 56 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వ్యక్తిగత ప్రాజెక్టులు సక్సెస్ అవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, కొత్త స్థానాలకు, కొత్త ఆలోచనలకు అనువైన సమయము. కుటుంబము, స్నేహితులు కూడా మీకు ఈరోజు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కన్నా మెరుగ్గాను బలంగాను ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఆరోగ్యం పరిస్థితి చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన అదృష్ట శాతము ఈరోజు 84%గాను, దురదృష్టము 16%గా మాత్రమే గోచరిస్తోంది. అంటే అదృష్ట దురదృష్టాలు అంటే ఏదో పెద్దగాని కాదు. ఈరోజు మీ లక్ అన్లక్ అంతే తప్ప పెద్దగా ఏదో ప్రమాదాలు అని ఇక్కడ భావించకండి. మీకు లక్ శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఏ పనులు చేసుకోవాలన్నా ఆ పనులు వృధా చేసుకోకుండా చేసుకుంటారు అని ఒక ఇండికేషన్ లాగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఏ పనులు చేసుకోవాలన్నా ఈ లక్ టైం చూసుకొని చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏ పని మీదైనా మీరు బయటకు వెళ్ళాలనుకున్నా, ఏ కార్యం తలపెట్టాలనుకున్నా, ఏ పని చేసినా ఎరుపు రంగు కనుక ధరించి చేసినట్టయితే, అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది. అంటే సక్సెస్ రావడానికి, మీ పనులు త్వరగా పూర్తవడానికి మనకి ఆ గ్రహాలు అనుకూలించే సమయాన్ని చెప్పడము, ఎంత శాతం మనకి ఫేవర్గా ఉన్నారు అని చెప్పడంలో ఉద్దేశమే అదృష్ట శాతము, దురదృష్ట శాతము. ఆ శాతాలను బట్టి మీరు మనకి ఇంత శాతం కలిసి వస్తోంది కదా అనే అంశాన్ని మీరు తెలుసుకుంటారని. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పండును కానీ నివేదన చేసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.